ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు. సంస్కృతంలో ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు. ఈరోజు కోట్ల దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తారని పురాణ విశ్వాసం. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. పురాణ కథల ప్రకారం ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం తెరిచాడు. ఆ ద్వారం ద్వారా భక్తులు లోపలకు ప్రవేశిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విష్ణువు లోక రక్షణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మురాసురుడు, మురుడు అనే శక్తివంతమైన దానవులు తమ అపార